ఈ అగ్రహారం వాసులు కోలాటతో మమ్మల్ని స్వాగతించేందుకు నా జీవితంలో సుమారు నేను 12 సంవత్సరాలు వచ్చింది ఇక్కడికి వచ్చి ఇంతవరకు ఏ గ్రామంలో ఇటువంటి ఆహ్వానము ఎప్పుడు పలకలేదు. ఈ గ్రామవాసులు ఎప్పటికీ నేను నా జీవితాంతా కూడా మర్చిపోలేనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు అగ్రహారం గ్రామవాసులు కె మల్లికార్జున రెడ్డి, మాధవ్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, పెద్ద చెన్నారెడ్డి, నరసింహారెడ్డి, రామచంద్రయ్య, లక్ష్మీరెడ్డి, చిన్న వీరారెడ్డి, ఇంకా వారి అనుచరులందరూ చాలామంది ఈరోజు వైకాపా పార్టీ నుంచి మన పార్టీ చేరినందుకు వారికి కృతజ్ఞత అభినందనలు చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు చూస్తుంటే మన సొంతల మండలంలో ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, వేదిక పైన ఉన్నటువంటి మన మండల ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారికి, అదే రకంగా సీనియర్ నాయకుడు మన సుబ్బారావు గారికి, అదే రకంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్హోత్ర గారికి, రామచంద్ర నాయుడు గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన సొంత మండలం, నా మండలంలో నిన్నటి నుంచి నిన్న రేకలగుంట పంచాయతీలో భోగాదిపల్లె, చీకటూరిపల్లె, గొల్లపల్లె గ్రామవాసులు ఏ రకంగా స్వాగతించినారో ఈరోజు అగ్రహారంలో అఖండంగా మమ్మల్ని స్వాగతించేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇది ఏ రకంగా ఉందంటే రేకలగుంట పంచాయతీ నా మండలంలో ఒక ప్రపంచం మాదిరి రోజు రోజుకు విపరీతంగా మన పార్టీ చేరినందుకు వారికి ఎల్లవేళలా వాళ్ళకి అండగా ఉంటా. ప్రభుత్వం ఉన్నప్పుడే సుబ్బారావు చెప్పినట్టు లిఫ్ట్ చేసి కావాలని అడిగారు. ఆ రోజు నేను 6 నెలల లోపల చేస్తానని చెప్పి పట్టుబట్టి 3 నెలల 15 రోజుల లోపల శాంక్షన్ చేసుకొని వచ్చిన. ఏ నాయకుడైనా కూడా శాంక్షన్ చేయించుకొని వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి చేస్తారు ప్రజల కోసం. ఈ ప్రభుత్వము మాకే తెలుగుదేశం పార్టీకి ఏదో మంచి పేరు వస్తుందని చెప్పి ఆ లిఫ్ట్ గ్యాస్ స్కీమ్ని లేకుండా చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. అది కక్ష రాజకీయం అంతా అట్లా కాదు. మనం ఎవరైనా శాంక్షన్ చెప్పిని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలా. అది రాజకీయ నాయకుల లక్షణం. అది వదిలేసి ఆయన క్యాన్సిల్ చేయించారు. నేను మీకు ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, మళ్ళీ మీ అందరి సహకారంతో, మీ అందరూ ఆశీస్సులతో ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయము. వచ్చిన తర్వాత మళ్ళీ అదే లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ అప్రూవల్ చేసి మీ భూములన్నిటి కూడా నీటి సౌకర్యం కల్పిస్తానని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. అదే నీటి సౌకర్యం వచ్చిన తర్వాత ప్రతి ఎకరా భూమి ఇప్పుడు 10 లక్షలు ఉన్నటువంటి భూమి 40-50 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరా అవుతుంది. ఎందుకంటే 26 కానీ 3 కాలు పండించుకోవచ్చు. బ్రహ్మాండంగా రైతులకు వనరు అవకాశం ఉంటుంది. అది కూడా తెలుగు గంగలో, బ్రహ్మసాగర్లో లిఫ్ట్ స్కీమ్ ఎక్కడ పెట్టాము, డెడ్ స్టోరేజ్ ఉన్నా కూడా మనకు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉండేటట్టుగా మేము ప్లాన్ చేశాం. అంటే ఎప్పటికీ శాశ్వతంగా 26 కాదు 3 కార్లు కూడా పండించుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని వనరులు ఉన్నాయి. భూమి ఎంత బాగుంది కాబట్టి అవన్నీ మనం అప్రూవ్ చేసుకుంటాం కదా. ఒకసారి భూముల సమస్య, ఆ తర్వాత లిఫ్ట్ గ్యాస్ సమస్య, ఆ తర్వాత ఇరిగేషన్ అయితే కదా ప్రతి భూములు రేటు పెరిగితే కదా ప్రతి ఒక్క రైతు కూడా ధనవంతుడు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. నా ఆశయం ఒకటే, ప్రజలు బాగుండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా. దానికోసం ఎంతవరకైనా నేను చేస్తా. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ 3 పనులు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెరవేర్చి మన రేకులగూడ పంచాయతీలో అందరి కళ్ళల్లో ఆనందం కలిగించేట్టుగా చేసే బాధ్యతనే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకా అగ్రహారం పంచాయతీలో అగ్రహారం ఊరిలో సుమారుగా ఈరోజు ఇంతమంది మన పార్టీలో చేరుతున్నారంటే
వారి అభిమానం చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అది మన మండలము, మన సొంత మండలం ఇంతమంది వస్తానంటే చాలా గర్వంగా ఉంది నాకు. ఇంకా ఈ ఊరికి సమస్య ఉంది, వాటర్ సమస్య. ఖచ్చితంగా వాటర్ సమస్య ఉంది. ఈ ఊరికి ఒక వాటర్ ట్యాంక్ కట్టించి ప్రతి ఇంటింటికి కొళాయి కనెక్షన్ ఇప్పించేదానికి నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకటి అర్థం చేసుకోవాలి మనందరం. నన్ను ఎక్కడ పోయినా కూడా ఏమనేవాళ్ళంటే కొంతమంది, అయ్యా రఘురాముడికి చేపాడు మండలం ఉంది, వాళ్ళేమో బ్రహ్మాండంగా 5-6 వేల ఓట్లు వాళ్ళకి మెజారిటీ తీసుకొస్తారు. రవీందర్ రెడ్డి ఉన్నాడు కాజీపేట, వాళ్ళ మండల వాసులందరూ 6-7 వేల ఓట్లు ఆయనకు మెజారిటీ తీసుకొచ్చారు. నువ్వేమో మఠం మండలం ఉండవు, నీ మండల వాసులు ఎప్పుడు 3-4 వేల ఓట్లు మైనస్ తీసుకొచ్చారు కదా, నీకేముందని నన్ను అడిగారు చాలామంది. వాళ్ళకందరికీ అటువంటి కసి ఉండి వాళ్ళ మండల వాసుని గెలిపించుకోవాలని వాళ్ళ కసి ఉంటే, మన మండలంలో మన మండల వాసి వచ్చారు, మన మండల వాసి ఉన్నాడు, మనం ఎందుకు గెలిపించుకోకూడదని కసి మనలో ఎందుకు లేదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికైనా పైన అడిగినప్పుడు నాకు బాధ కలిగేది. నా సొంత మండలం వాళ్ళు అడుగుతారు, మీరు మైనస్ వచ్చింది ఎలాగుందని. నేను ఒకటే ఏమో చెప్పుకుంటూ వచ్చిన, మీకు అందరికీ ఒకటే, నాకు ఒకటి కాదు, నా మండలంలో నా కార్యకర్తలు నా ప్రజలు బాగుండాలని కోరుకుంటే నాకుంది. ఎక్కడ పోయినా కూడా, ఏ ఊరికి పోయినా కూడా సొంత వాళ్ళ కంటే అభిమానం ఎక్కువ ఉంటుంది. నిజంగా ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన మండలంలో ఎంతో ఇనుకుబడిపోయిన మండలం మంది, చాలా బీద మండలం. ఎందుకైంది ఆ రకంగా అర్థం చేసుకోండి మీరు. మన మండలంలో ఎవరికి వచ్చినా కూడా 500 ఓట్లు తెలుగుదేశం కన్నా మెజార్టీ వస్తాయి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కన్నా మెజార్టీ వస్తాయి. మీ మండలాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి, మా మండలాలు అభివృద్ధి చేసుకోకూడదని చెప్పి వారిద్దరు నాయకులు వాళ్ళ మండలాలు అభివృద్ధి చేసుకున్నారు. మన మండలం ఎంత ఎనుకబడిపోయింది, ఎక్కడ చూసి రోడ్లు లేవు, నీళ్లు లేవు, డీకేట్ భూములు ఉంటే అందరూ ఒకరు దోచుకోవడం అయిపోయింది. దాన్ని ఎవరు పరిష్కరించలేదు. మీరు కొట్టుకొని సావనరా మాకేమి, లాస్ట్ నాకేది వచ్చి 500 ఓట్లు కదా మెజార్టీ వచ్చేది, నేను 500 ఓట్లు మా ఏరియాలో ఒక ఊరు రిక్కీ చేసుకుంటే కదా మాకు 500 ఓట్లు వస్తాయి కదా అని ఆకాశంతో వాళ్ళందరూ వాళ్ళ మండలాలు డెవలప్ చేసుకున్నారు. మీరందరూ బాగా గమనించాలా. మీరందరూ ఒక అవకాశం ఇచ్చేగిన మన మండలాన్ని కూడా ఆ రకంగా అభివృద్ధి చేసే బాటలో నేను తీసుకుపోతా అని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకు చూస్తుంటే నా మండలం కూడా వాళ్ళ మండలానికన్నా భిన్నంగా ఈరోజు ఈ మండలం ఈ సంవత్సరం మెజారిటీ తీసుకొస్తారని చెప్పి నాకు ఆశగా ఉంది. ఆ ప్రభంజనము ఇక రేకులు కూడా పంచాయతీ నుంచే మొదలైందని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఇది ఎందుకంటే నాకు కూడా బాధ కలుగుతుంది. అన్ని మండలాల వాసులు బాగుంటే నా మండలంలో ప్రజలు ఎందుకు ఈ రకంగా ఉండరు అని నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే మన ప్రభుత్వం వచ్చినప్పుడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. అన్ని మండలాల్లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే మన మండలం లేవు. నేను వచ్చిన తర్వాత సుమారు 5,000 సింగిల్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాను. తెలుగు గంగలో నీళ్లు ఉన్నాయి మన మండలం ఉందని చెప్పి ఆ తెలుగు గంగ బ్రహ్మసాగర్ వాటర్ను ఇప్పుడున్న నాయకులు కొప్పర్తి తీసుకుపోతారు. ఇక్కడి నుంచి మనకేం తాగేదానికి నీళ్ళు లేవు, వీళ్ళేమో కడపకు కొప్పర్తికి తీసుకుపోతాను, ఒకరేమో సెంచురీ ఫ్యాక్టరీ కని బద్వేలు తీసుకుపోతాను, ఒకరేమో ఇది ఎన్టీపీసీ కని అక్కడ తీసుకుపోతాను 1 టీఎంసీ. మన మఠములో బ్రహ్మసాగర్ ఉంటే మనం దాన్ని వాడుకునే హక్కు మనకు లేదు, వాళ్ళకు మాత్రం హక్కు ఉంది. ఖచ్చితంగా అవన్నీ జీవోలని క్యాన్సల్ చేపించి ఒక డ్రాప్ కూడా బయటికి పోనీయకుండా నిలబెట్టడానికి మీ అందరి అండతో నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. మన నీళ్లు మనం వాడుకోవాలా, మనం కష్టపడి మనం వాడుకునే నీళ్లు వేరే వారు తీసుకొస్తే మనం ఎందుకు ఊరుకుండాలా? మనం శాతగాని వాళ్ళమా? ఈ మండలం నేను కూడా ఉండా. ఖచ్చితంగా ఈసారి ఇంత ముందు ఉన్నటువంటి జీవో మనం ఏం చేసాం కాదు, ఇప్పుడు 2 జీవోలు ఇచ్చారు. ఒకటేమో కొప్పర్తి తీసుకుపోతారు, ఒక జీవో ఇచ్చారు, ఒకటేమో సెంచురీ ఫ్యాక్టరీ తీసుకుపోతారు, ఒక జీవో ఇచ్చారు. ఆ 2 జీవోలు క్యాన్సిల్ చెప్పి ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు పోకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకా రోడ్లు లేవు, ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా దారుణం ఉంది. మేము ఉన్నప్పుడు
సుమారు 14 కోట్ల రూపాయలు అన్ని చిన్న చిన్న రోడ్లని సెలెక్ట్ చేసి టెండర్ పిలిచాను. పిలిస్తే అప్పుడు టెండర్ ఏజెన్సీ కూడా ఫిక్స్ అయినరు. ఆ ఫిక్స్ అయినా కూడా ఆ టెండర్ ఏజెన్సీ పని చేయకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పనిచేస్తే అది తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఆ వర్క్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఎంత దుర్మార్గం అని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. ఈ నాయకులు ఏ రకం చేస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి బాటలో వాళ్ళకి ఏం సంపాదన వస్తుంది, ఏం సంపాదించుకోవాలని చెప్పి అదే బాటలో ఉండరు, కానీ ప్రజల గురించి ఆలోచించడంలే. ఒక నాయకుడు చెప్తారు, మఠ మండలం ఏంది, ఆ రోజు ఒక బిర్యానీ బాటలో ఒక మందు బాటలు ఇచ్చే ఓటు మాకే మెజార్టీ వచ్చాయంటారు. అంటే మళ్ళీ అంత చిన్న చూపు చూస్తాండ్రు. దాన్ని ఎందుకు మనం తిరగమళ్ళీ మనం చేసుకోకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఆ రోజు ఓటు ఇంపార్టెంట్. ఈరోజు అధికారం వచ్చింది, 5 సంవత్సరాలు అయింది వాళ్ళకి వచ్చి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఏమన్నా మాట్లాడితే జైల్లో పెడతారు. మన భూములు ఉన్నాయి, మన భూములు మనం చేసుకునే హక్కు లేదు. మొన్న ఒకటి రీసర్వ్ చేయించారు. ఎవరైనా కూడా రీసర్వ్ చేపిస్తే అందరూ సంతోషిస్తారు, అరే మా భూములు పక్కా ఉంటాయని. ఆ రీసర్వేలో ఒకరి భూములు ఒకరిది, ఒకరి భూములు ఒకరు రాయేశారు. ఇక్కడనే ఒక ఊరు ఉంది, ఏది గుండాపురం అని. పాపం ఎంత దుర్మార్గంగా అంటే వాళ్ళ భూమిలో పాపం ఎన్నో సంవత్సరాలు చేసుకున్నటువంటి భూమి ఈ రీసర్వ్ చేసిన తర్వాత వాళ్ళ రాయి వాళ్ళ భూములు వేశారు. రాయి వేసిన తర్వాత నాది ఇంతవరకు భూమి వస్తుంది అని చెప్పి వాళ్ళ మీద గలారు చేసి వాళ్ళని కొట్టి వాళ్ళను కేసులు పెట్టించి దుర్మార్గంగా పరిపాలన చేశారు. రీసర్వ్ వచ్చి అందరికి న్యాయం చేయాలి కదా. ఈ పక్క వస్తే అవనికి ఇంకొక బస్సు రావాలి కదా భూమి, అది లేదు. రీసర్వ్ చేసినటువంటి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్లు ఎవరిచ్చారు? మన తాత, మన అమ్మలు, మన నాయనలు వచ్చిన సంపద అది. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఏం జగన్మోహన్ రెడ్డి మనకేమైనా ఇచ్చారా? ఆ భూమి ఏమన్నా మనం సంపాదించిన భూమి అది, మన భూమిని ఆయనకేం హక్కు? ఆయన ఫోటో వేసుకుంటాడు. అంటే ఇవన్నీ ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో మీకు అందరికి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే రకంగా ఒకటి చెప్తున్నా మీ అందరికీ, శ్మశానంలో ఎంత దారుణంగా ఉన్నాయంటే, శ్మశానంలో బూడ్చుకునే పరిస్థితి లేదు. చనిపోయిన తర్వాత మన పెద్దలు చనిపోతే అది బూడ్చుకునే పరిస్థితి కూడా లేదు. నేను ఒకటే కాదు, మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో శ్మశాన ప్లేస్ ఏర్పరిచి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేపించి బోర్ వేపించి ఒక చిన్న రూమ్ కట్టాలని ఆశయంతో నేను ముందుకు పోతున్నా. నా ఆశయానికి మీ మద్దతు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదే రకంగా ముఖ్యంగా మన భీమట మండలంలో డీకేటి భూములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? విపరీతంగా ఉంది. ఒక్కొక్క నాయకుడు, బడా నాయకుడు 100 ఎకరాలు, 200 ఎకరాలు రకరకాల పేర్లతో పెట్టుకున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సపరేట్గా దీనికి ఇన్వెస్టిగేషన్ పెట్టిస్తా, సపరేట్ ఆఫీసర్ని ఎన్రోల్మెంట్ చేపిస్తా, ప్రతి ఎకరాను సర్వే చేపించి ఎవరెవరికి భూములు లేనటువంటి భూములు ఇప్పించి, ముఖ్యంగా మన మండలంలో దళితులు చాలామంది ఉండరు. దళితులకు భూములు లేవు. దళితులు ఎవరు పని చేయించుకుంటారు. ఈ బడా నాయకుల భూములు 100 ఎకరాలు 150 ఎకరాలు ఆక్రమించారు. ఆ భూములని క్యాన్సిల్ చేపించి ఎవరికి భూములు లేవో వాళ్ళకి భూములు ఇప్పిస్తానని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకా ఈ రాష్ట్రం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు విపరీతంగా ఉన్నాయి, దౌర్జన్యాలు విపరీతంగా ఉన్నాయి. భూములు ఎక్కడంటే అక్కడ దోచుకోవడం. జగన్మోహన్ రెడ్డి ఇసుకలో దోచుకుంటాడు, మద్యంలో దోచుకుంటాడు, విపరీతంగా డబ్బులు దోచుకుంటాడు. మన శాసనసభ్యుడేమో ఎక్కడ దోచుకుంటే ఆయన కమిషన్లు. ఇవన్నీ ప్రజలందరూ విసిగించిపోతాండ్రు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలి, ఎప్పుడెప్పుడు ఓటేయాలి, ఈ ప్రభుత్వం అంతం చేయాలి అని ఎదురు చూస్తున్నారు. మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మీ అభిమానం చూస్తుంటే, ఈరోజు చూస్తుంటే మొట్టమొదటిసారిగా రేకులగుంట పంచాయతీ నుంచి ఒక ప్రభంజన మాదిరి, ఉప్పొంగి మాదిరి వస్తుంది. మీకందరు కూడా ఎంతప్పటికీ రుణపడి ఉంటా. ఒక్క అవకాశం 2 సార్లు ఓడిపోయినా మీరు గమనించండి. ఒక్కసారి 2014లో ఓడిపోయినా, అతను 2019లో ఓడిపోయినా. నేను 2 సార్లు ఓడిపోయినా బాధపడలే. ఎందుకంటే మన ధర్మం, మన పని చేసినాం, ప్రజలు ఓట్లేలే, దానికి మనం బాధపడాల్సిన అవసరం లే. ప్రజలు మన మీద నమ్మకం లేదేమో వేయలే అదే అనుకున్నాం. ఈసారి కూడా మిమ్మల్ని కోరేది ఒకటే, 2 సార్లు ఓడిపోయినాం,
ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చండి, మన మండలం ఎంత అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ, ఈరోజు రేకలగూడ పంచాయతీలో అగ్రహారంలో ఇంత అద్భుతంగా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన ఈ ఊళ్ళో జరిగింది. అది కోలాటంతో మమ్మల్ని ఆహ్వానించినారంటే చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా చాలా ఉత్సాహంగా నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత. వేరే చోట చేరేది ఒకటి, మన మండలంలో స్వయంగా స్వచ్ఛందంగా వచ్చి గ్రామస్తులందరూ కలిసి మేము ఏకపక్షంగా చేస్తాం. ఈ ఊళ్ళో మల్లికార్జున రెడ్డి వాళ్ళ అనుచరులందరూ మేము 90% ఈ ఊళ్ళో తెచ్చినామంటే చాలా గర్వంగా ఉంది నాకు. ఇంతకుముందు ఈ ఊళ్ళో ఎప్పుడు రాలే, నేను ఎప్పుడో ఒకసారి వచ్చిపోయినా. ఎందుకంటే ఈ ఊళ్ళో మాకు ఓట్లు లేవు. ఏదో పాపం మాకు రామచంద్రయ్య, ఆ లక్ష్మీరెడ్డి, 2-3 ఉండేవాళ్ళు. పాపం వాళ్ళు మాట్లాడిపోయేవాళ్ళు. నిజంగా ఈరోజు మల్లికార్జున రెడ్డి వాళ్ళ అనుచరులు ఇంతమంది నా కోసం, మేము తెలుగుదేశం పార్టీకి వస్తాం, మీకు మద్దతు ఇస్తాం, మన మండలం అభివృద్ధి చేసుకుందాం, మన సొంత మండలం, వాళ్ళ మండలం వాళ్ళు అభివృద్ధి చేసుకుంటే మన మండలం ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు అని పట్టుదలతో ఈరోజు మన పార్టీ చేరినందుకు వారికి ఎల్లవేళలా దేనికైనా అండగా ఉండి ఈ రేకలగూడ పంచాయతీని ఒక ధనవంతుల పంచాయతీగా తయారు చేసేదానికి నేను సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.